హాయ్ అండి. ఈరోజు నేను వినాయక చవితి ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన పాశము నేను చేసి చూపిస్తున్నాను. ఇది చపాతి పిండి తడిపి పెట్టుకున్నాను. ఇట్లా ఈ విధంగా అన్నీ ఇట్లా షాంగాలలాగా ఇట్లా చేసుకోవాలన్నమాట. పొడి పొడుగా తాలికల్లాగా చేసుకోవాలి. పొడి పొడుగా గుండ్రాళ్ళు ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. బెల్లము వాటరు నేను ముందే పెట్టేసుకున్నాను, మరుగుతున్నాయి అన్నమాట. వాటర్ మరిగే వాటర్లో ఇవన్నీ మనము చేసుకున్నాం కదా, ఉండ్రాళ్ళు చాలకలు అవన్నీ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఉడకాలి. దొడ్డుగా చేస్తే ఉడకవు, సన్నగా చేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని వాటర్లో కలుపుకోవాలన్నమాట. అట్లనే పిండి వేసినామనుకో అందులోనికి గడ్డలుగా ఇట్లా కడుతుంది అన్నమాట, గట్టిగా అయిపోతుంది అన్నమాట. కొన్ని వాటర్ పోసి ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది, లూజ్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. లిక్విడ్ వాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి ఉడికింది, మనం వేసేసుకున్నాం కదా అంతా ఇందులో ఉడికింది అన్నమాట, వాటర్లో ఉడికింది. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి మనము ఇప్పుడు ఇందులోకి పోసేసేయాలన్నమాట. అంతా కలుపుకొని పోసి కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, గట్టిగా అయితే కొన్ని వాటర్ వేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, లైక్ చేయట్లేదు. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా ఇట్లా తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకుంటే తొందరగా కరుగుతుంది అన్నమాట. అట్లే మనం ఇట్లా గడ్డలు వేస్తే అట్లనే ఉంటుంది అన్నమాట, కరగడానికి టైం పడుతుంది. చూడండి అంతా కలిపేసేసుకున్నాను. మొత్తము ఈ విధంగా అంతా రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు పాశము రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకొని కాజు, బాదాము, పిస్తా, కొంచెం నెయ్యి తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ వస్తుంది, ఈ వేయడం వల్ల నెయ్యి వేయడం మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కాజు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్లు, మనం బాదాము వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని కలిపేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పాశం ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కొంచెము ఇలాచీలు దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు వేసేసుకుందాం. దంచి నేను ముందే పెట్టేసుకున్నాను, వేస్తే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మొత్తం అంతా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇట్లా రెడీ అయిపోతుంది. నేను చేసిన ఉండ్రాల పాయసము మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.